ముందు వీడియోలో చర్చికి వెళ్ళడం వల్ల ఉపయోగమే ఉండదు అని చెప్పాను కదా. అది ఎందుకు చెప్పానంటే, ఒకటి మనం హిందూ దేవాలయాలకు వెళ్ళామనుకోండి, అక్కడ ధ్వజస్తంభం ఉంటుంది. దాన్ని మనకేంటంటే దాని నుంచి మనకి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఎందుకు అంటే దాన్ని పంచలోహాలతో చేస్తారనమాట. దాంట్లో పంచలోహాలు కలుస్తాయి. సో దానివల్ల మనకు వచ్చే గాలి అనేది పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. మనలో ఉండే ఎనర్జీ అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది తీసేస్తుంది అనమాట. సో చర్చిలో అలాంటిది ఉండదు. ప్లస్ ఇంకోటి, మనం గుడిలో చేసే ప్రతి ఒక్కటి కూడా బొట్టు పెట్టుకోవడం వల్ల మన బాడీలో ఉండే చక్రం అనేది ఇక్కడ ఒకటి ఉంటుంది. ఆ చక్రం వల్ల మనకి ఇక్కడున్న నర్వస్ సిస్టమ్, తెలివితేటలు అనేవి బాగా ఉంటాయి అన్నమాట. క్రిస్టియన్స్ బొట్లు పెట్టుకోరు, సో వాళ్ళకి అది పని చేయదు. ఇంకోటి, మన గుడిలో చేసే ప్రసాదాలు కానీ, ఇందాక చెప్పాను కదా ప్రసాదాల గురించి, కానీ అక్కడ ఉండే వాతావరణం కూడా పాజిటివ్ వైబ్స్ అని. ఒక గుడి కట్టామనుకో, ఆ పక్కన కొబ్బరికాయలు అమ్ముకుని, పూలు అమ్ముకుని, ఎవరో ఒక ఇద్దరు ముగ్గురైనా సరే జీవనోపాధి సారేస్తారు. అదే చర్చి వల్ల ఏం ఉండదు. అక్కడ గోల మైక్ పెట్టి